ఈ కంఠశోషణే తప్ప ఇంకేం లేదు కదా. అలా కాకుండా మీరు చెప్పింది వాడికి అందుబాటులో ఉండాలి, వాడు చేసేటట్టుగా ఉండాలి. భగవంతుడి యొక్క నామోచ్చారణం అనేటటువంటిది ప్రతి ఒక్కడికి అందుబాటులో ఉండేటటువంటిది. దాన్ని ఎవడో అప్పుడు నా వల్ల కాదు అని ఎవడూ చెప్పడానికి వీల్లేదు. భగవంతుడు నామోచ్చారణం చేయటం నా వల్ల కాదు అని చెప్పేవాడు ఎవడు? మూగవాడు చెప్పొచ్చు. అయితే వాడికి నువ్వు భగవంతుడిని ధ్యానం చెయ్యని చెబుతున్నావు, అది నా వల్ల కాదని చెప్పేవాడు ఎవడు ఉండడు. మనస్సు లేనివాడు అనాలి, మనస్సు లేని మనిషే ఉండడు. కాబట్టి అందరికీ అందుబాటులో ఉండేటటువంటిది, ఏ విధమైనటువంటి కష్టములకు శ్రమకు అవకాశం లేనటువంటిది, దుఃఖాన్ని పరిహరించుకోవటానికి సులభమైనటువంటిది, సకల జగత్ప్రభువైనటువంటి పరమాత్మను ఎల్లవేళలా మనస్సులో ధ్యానించి ఆ పరమాత్మ యొక్క నామమును జపించి ఆ పరమాత్మ యొక్క మూర్తిని దర్శించి, ఇదే నీకు తారకం. ఇది కేవలం భీష్మాచార్యుడికి ధర్మరాజుకు మాత్రం చెప్పింది అని మనం అనుకోకూడదు. సమస్త లోకానికి చెప్పినటువంటిది. అన్నిటికంటే సులభమైన మార్గం ఆ పరమాత్మను ధ్యానించడం, పరమాత్మ యొక్క నామములను ఉచ్చారణ. మరి శాస్త్రంలో ఎన్నో ధర్మాలు చెప్పారు. యజ్ఞాలు చేయాలి, యాగాలు చేయాలి, సత్యం